96 ఏళ్ల వయసులో పరీక్ష రాసి 100కి 98 మార్కులు సాధించింది కాత్యాయని అమ్మ. ఏజ్ ఈస్ నాట్ జస్ట్ ఎ నెంబర్ అని మరొకసారి ప్రూవ్ చేసింది. కాత్యాయని అమ్మ ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ చిన్న వయసులోనే తండ్రి చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఇంకా ఆమె చదువుకోవడం కుదరలేదు. బట్ చదువుకోవాలన్న ఆశ మాత్రం ఆమె జీవితాంతం ఆమెలో అట్లా ఉండిపోయింది. అయితే కేరళ ప్రభుత్వం వయోజన సాక్షరతా మిషన్ ను ప్రారంభించింది. సో ఇలాంటి పెద్దవాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం అన్నమాట. అయితే ఆ ప్రోగ్రాంలో ఆమె జాయిన్ అయ్యారు. ఆమె అసలు లేచి నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఆమె జాయిన్ అయ్యారంటేనే ఎంత ఇన్స్పిరేషన్ కదా. ఇంకా ఆమె ఇంటికి వాలంటీర్లు టీచర్లు వచ్చి చదువు చెప్పేవాళ్ళంట. ఎంత శ్రద్ధగా చదువుకునేదంటే భలే ముచ్చటేసేదంట చెప్పేవాళ్ళకి. ఆమె నేర్చుకోవడము, ఆమె ఇంట్రెస్ట్ అది చూసి. మ్యాథ్స్ అయితే ఇంకా చాలా ఇష్టమట. అంత శ్రద్ధగా అంత పట్టుదలగా చదివింది. 2018లో కేరళ ప్రభుత్వం నిర్వహించిన వయోజన సాక్షరతా మిషన్ ఎగ్జామ్లో 100కి 98 మార్కులు సాధించింది. అందరికీ కూడా ఆమె ఇన్స్పిరేషన్గా నిలిచింది. అప్పటి సీఎం పినరయి విజయన్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఆ తర్వాత 2023లో 101 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందారు. కానీ ఇప్పుడు కేరళ ప్రభుత్వ సాక్షరతా మిషన్ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కాత్యాయని అమ్మ స్టోరీని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా అందరికీ చెప్తూ ఉంటారంట. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ? కామెంట్ చేయండి.